అందరికీ నమస్కారం. ఇక్కడ ఏముందంటే బాగంబర్పేట వెల్ఫేర్ సొసైటీ తరఫు నుండి మేము 20 ఎకరాల 33 గుంటలకు డబ్బులు కట్టాము జీహెచ్ఎంసీకి. ఆ జీహెచ్ఎంసీ వాళ్ళు లేఅవుట్ చేసి 372 ప్లాట్లు చేశారు. ఎల్ఐజీ, ఎంఐజీ, ఈడబ్ల్యూఎస్. అది కాక కొద్ది ల్యాండ్ ఒక 900 స్క్వేర్ యార్డ్స్ మిగిలితే అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని పెండింగ్‌లో పెట్టారు అది. అది పార్క్ ఆర్ కమ్యూనిటీ కాయాల కోసం అన్నట్టుగా పెండింగ్ పెట్టారు అది. అందులో క్లియర్‌గా లేఅవుట్‌లో డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని పెట్టారు. దాన్ని ఈ మధ్యలో కొంతమంది ఎగబడి 2005లో జీహెచ్ఎంసీ చేసింది లేఅవుట్. 2012లో నందకుమార్ అంటే ఆయన ఒక 222 గజాలు చేయించుకున్నాడు. చేయించుకొని అది ఇక్కడ దాకా రాలేదు. మళ్ళీ 2022లో బ్రహ్మకుమారి వాళ్ళు 740 గజాలు 4 డాక్యుమెంట్లు చేసుకొని వచ్చారు. వస్తే వాళ్ళని ఇట్లనే మధ్యాహ్నం మేము రిటర్న్ పంపించేసాం. అందరం కాలనీ వాళ్ళం ఒక్కడే రిటర్న్ పోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మా కాలనీ అతనే కిరణ్ కుమార్ అంటే ఆయన నందకుమార్ తోటి ఏజీపీఐ తీసుకొని వచ్చి ఇది నాది ల్యాండ్ అని చెప్పి ఫెన్సింగ్ చేస్తుంటే ఒక 10 రోజుల కింద మేము అందరం కాలనీలో ఉండి మేము రిటర్న్ బ్యాక్ పంపించి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఈ రోజు మేము ఖాళీ స్థలం ఉంది మా కాలనీ మొత్తానికి, అసలు ఏడ కూడా పూజ చేసుకుందామన్నా ఒక కమిటీ వాళ్ళు ఏది కూడా చేసుకోవడానికి లేదు. మా ల్యాండ్లో మేము కొద్దిగా క్లీన్ చేసుకొని ఇవాళ శివరాత్రి కాబట్టి మేము ప్రోగ్రామ్ చేసుకుందాం, శివుని విగ్రహాలు పెట్టినాం తెచ్చి ప్రోగ్రామ్ చేసుకుందామని మేము చేస్తుంటే దానికి వచ్చి మళ్ళీ అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇబ్బందిగా చేస్తున్నాం మమ్మల్ని. ఈ రకంగా అది ల్యాండ్ మాది, మా 20 acres ఉన్నది అది. వాళ్ళ డాక్యుమెంట్ ఇక్కడ రానే రాదు. అది బతుకమ్మ కుంటలో పోయింది. అది సర్వే నెంబర్లు కావు, వాళ్ళ ల్యాండ్ టాలీ కాదు, బౌండరీస్ టాలీ కావు. అంతమంది ఇదంతా ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. ఏం ఫైనల్ ఏం లేదు. మాకు జిహెచ్ఎంసీ కానీ హైదరాబాద్ కానీ రాలేదు. వాళ్ళు మేము కంప్లైంట్స్ ఇచ్చాము, అన్నీ ఉన్నాయి మా దగ్గర. 2-3 years అని ఇస్తున్నాము, వాళ్ళు రాలేదు. ఇప్పుడు జర ప్రెజర్ చేస్తాము. హైదరాబాద్ రంగనాథన్ గారికి ఇచ్చినాము, హెచ్ఎండిఏకి ఇచ్చాము, జిహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ అందరికి ఇచ్చాము. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. మేము మాత్రం పర్మిషన్స్ ఇవ్వం వాళ్ళకు. డాక్యుమెంట్ కరెక్ట్ లేదు కాబట్టి మేము ఇవ్వమని చెప్పేసారు. డిస్ప్యూటెడ్ అని పెట్టారు. అయితే అక్కడ ల్యాండ్ స్లమ్ వాళ్ళు 1 acre 33 గుంటస్ అక్వై చేసారు బతుకమ్మ కుంటలో. దాని గురించి అది దాని ప్లేస్ లో అంతే ల్యాండ్ కావాలన్నందుకు ఇది అంతా లేదు కాబట్టి కొద్దిగా డిస్ప్యూట్ అని పెట్టారు. అది మాకే వస్తుంది. అది అండర్ దాని డెవలప్మెంట్ ఛార్జీలు అన్ని కట్టాం మేము, మాకే వస్తుంది. అది 1.5 acre లేదు కాబట్టి వాళ్ళు డిస్ప్యూటెడ్ అని ఆపిపెట్టారు. ఇప్పుడు లేని వాళ్ళు వచ్చి దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఇది మాది అని వచ్చి మమ్మల్ని ఇప్పుడు కిరణ్ కుమార్ అని ఈ 10 రోజుల సందే కిరణ్ కుమార్ అని చెప్పేసి వచ్చి లేఅవుట్లు మనం చుట్టుముట్టు పెంచి ఈ కాలనీలో ఉంటాడు, అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఇంతకుముందు గతంలో కూడా ఒక 75 నంబర్ కూడా ఇద్దరినే కబ్జా చేశారు కిరణ్ కుమార్ అని. ఈ 75 నంబర్ కూడా కబ్జా చేసిండు ఆయన పని ఇది కబ్జాకే చేస్తుంటాడు. ఆయనకి ఈ ల్యాండ్ కి ఆయనకి ఇలాంటి సంబంధం లేదు. ఇది కాలనీ ల్యాండ్. కాలనీ ల్యాండ్ లో కాలనీ వాళ్ళు 372 మంది మేము అందరం కలిసి ఉన్నాము. ఆయన ఒక్కడు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఎక్కడో బతుకమ్మ కుంటలో పోయింది కూడా తీసుకొచ్చి 222 ఇది ఎంఐజీ, ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ల్యాండ్. ఇది మున్సిపల్ లేఅవుట్ ది. అవి కాకుండా ఈయన అదర్గా ఏదో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి తీస్తుండు. మేము కంప్లైంట్ ఇచ్చాము, అన్ని విధాలు మున్సిపాల్లో ఇచ్చాము, హైడ్రా కమిషనర్ గారికి ఇచ్చాము, అన్ని విధాలుగా కంప్లైంట్ ఇచ్చాము. ఫర్దర్ గా మేము ఫెస్టివల్ చేసుకోవడానికి వచ్చాము కాలనీ వాళ్ళం. ఇక్కడ ఇది ఏమి చేస్తలేము మేము. ఒక ఫెస్టివల్ చేసుకొని శివరాత్రికి శివునికి పూజ చేసుకున్నామని వచ్చేవాడికి ఇలా డిస్టర్బ్ చేస్తుండ్రు. మీరు త్వరగా యాక్షన్ తీసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాం.